మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, విధియ తిథి, శ్రవణ నక్షత్రం, శనివారం. ఈరోజు మనమంతా ఓం శ్రీనివాసాయ నమః అని జపించాలి. దీనివల్ల కోపతాపాలు దూరమై మంచి మార్గంలో మన జీవితం సాగుతుంది. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. ఎవరినైనా వారి ఆలోచన ధోరణిని బట్టి వారి వ్యక్తిత్వం తెలుస్తుంది. భుజబలాన్ని బట్టి వారి శక్తి తెలుస్తుంది. అలాగే అర్హతను బట్టి వారి యోగ్యత తెలుస్తుంది. అందుకే ఎప్పుడూ మంచి ఆలోచనలతో చక్కని జీవన మార్గాన్ని మనం సొంతం చేసుకోవాలి. అనుభవజ్ఞుల సలహాల్ని స్వీకరించాలి. అయితే మరొక విషయం ఏమిటంటే, అస్తమానం మనం ఒకరికి ఎక్కువ సహాయం చేస్తే వారు జీవితంలో సోమరిపోతులుగా, పనికిమాలిన వారుగా మిగిలిపోతారు. ఉచితంగా ఎవరికి ఏమీ ఇవ్వకూడదు. అందుకే మన ఆలోచనలను బట్టి మన యోగ్యత ఉంటుంది. మనదైన ఒక స్థాయిని కష్టపడి సంపాదిస్తే అందరూ మనల్ని గౌరవిస్తారు. మన ఆలోచనల్ని బట్టే మన యోగ్యత ఉంటుంది. ఇకపోతే రేపు మనమంతా భోగి పర్వదినాన్ని జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా వెలిగించే భోగి మంటల్లో ప్లాస్టిక్ వస్తువుల్ని వేయడం తగదు. అలాగే పిల్లలకు భోగి పళ్ళు పోయడం కూడా మన సంస్కృతిలో అంతర్భాగం. ఇది ఎంతో గొప్ప సంస్కృతి. సంపూర్ణమైన ఆయుష్ పిల్లల సొంతం కావాలని కోరుతూ ఈ ఆచారాన్ని నిర్వహిస్తారు. చిన్న కథ కార్యక్రమానికి స్వాగతం. పూర్వం ఒక వ్యక్తి అడవిలోని చెట్లను కొట్టి ఆ కట్టెలను తీసుకొచ్చి అమ్మి జీవనాన్ని సాగించేవాడు. ఆ పరిసరాల్లోనే ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు ఒకసారి గంగలో 3 సార్లు మునక వేశాడు. అయితే ఆ కట్టెలు కొట్టేవాడు ఓసారి తనపై కాకి రెట్ట వేయడంతో వెళ్ళి గంగలో మునక వేశాడు. ఆ తర్వాత ఓ జ్ఞాని కట్టెలమ్ముకునేవాడితో, నాయన, గంగలో మునక వేయడం వల్ల నీ పాపాలన్నీ హరించుకుపోయాయి అని చెప్పాడు. దీంతో అక్కడే ఉన్న బ్రాహ్మణుడు, స్వామి, మరి నేను కూడా గంగలో మునక వేశాను కదా, నా పాపాలు హరించుకుపోలేదా అని అడిగాడు. దానికి ఆ జ్ఞాని, నాయన, నువ్వు పుట్టుకతోనే బ్రాహ్మణుడివి, అందువల్ల నువ్వు జ్ఞానంతో వెళ్ళి గంగలో మునక వేశావు. కానీ ఇతడు అలా కాదు, తనకేమీ తెలియక వెళ్ళి గంగలో మునిగి వచ్చాడు అని సెలవిచ్చాడు. అది మొదలు కట్టెలమ్మేవాడు ప్రతినిత్యం గంగలో మునిగి తేలుతూ పుణ్యవంతుడిగా జీవించాడు. గంగాజలం విశిష్టత కార్యక్రమానికి స్వాగతం. గంగాజలంతో స్నానమాచరిస్తే ఎంతో పుణ్యప్రదం. ఎవరైనా గంగా నదీ తీరానికి వెళ్ళి వస్తే వారి వద్ద గంగాజలాన్ని స్వీకరించి మనం స్నానమాచరించే నీటిలో కలుపుకుంటే గనక పుణ్యం ప్రాప్తిస్తుంది. వీలైన వారు గంగానదీ తీరానికి వెళ్ళి స్నానమాచరిస్తే మరింత పుణ్యం మన సొంతమవుతుంది. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఉదయాన్నే వెంకటేశ్వర స్వామి వారికి బిల్వదళాలని సమర్పించి వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. ఇలా ఆచరించినట్టయితే అప్పుల బాధ దూరమై ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. సత్సంతాన ప్రాప్తికై ఈరోజు సాయంత్రం వీలైన వారు శ్రీకృష్ణుడి ఆలయానికి వెళ్ళి నెయ్యితో 2 దీపాల్ని వెలిగించి పూజించాలి. వీలు కాని వారు ఇంట్లోనే శ్రీకృష్ణుడిని పూజించి మధురాష్టకాన్ని పఠించాలి. సర్వే జనా సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా
పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.